హలో వెల్కమ్ టు హెల్త్ గురు. మేడం, ఇప్పుడు ఫీమేల్స్ కి చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో హోమియోపతి ఎలా వర్క్ చేస్తుంది అంటారు? ఇలాంటి ఫ్యాక్టర్స్ లో హోమియోపతి బెస్ట్ అంటారు? హోమియోపతి అన్ని ఫ్యాక్టర్స్ లో బెస్టే అండి. ఏ విధంగా అంటే చిన్న పిల్ల గాని, పెద్దవాళ్ళు కానివ్వండి, లేదంటే ప్రతి ఏజ్ లో హోమియోపతి యూజ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే కడుపులో ఉన్నప్పుడు అంటే పుట్టిన వెంటనే లైఫ్ డెత్ వరకు కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. ప్రతి Okay. స్టేజ్ లో యాక్షన్ ఉంటుంది. అది ఆ కండిషన్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు అంటే ఫీమేల్స్ లో అనుకోండి, ప్యూబర్టీ నుంచి అంటాం. ప్యూబర్టీ అంటే ఫస్ట్ మెన్స్ స్టార్ట్ అవడం. మెనార్కే ఈ ప్యూబర్టీ మెనార్కే నుంచి వాళ్ళు టిల్ మెనోపాజ్ వరకు లేదంటే లైఫ్ ఎండ్ వరకు కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. అంటే ఆ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సపోజ్ మెనార్కే టైంలో అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, ఎక్కువగా యాక్నే రావడం, స్కిన్ డార్కనింగ్ అయిపోవడం, లేదంటే హెయిర్ ఫాల్ రావడం, ఇవన్నీ ఉంటాయి. సో ఆ స్టేజ్ లో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఏది లేకుండా న్యాచురల్ గా హోమియోపతి ద్వారా హార్మోన్స్ రెగ్యులరైజ్ చేసేలాగా మెడిసిన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఆ హార్మోన్స్ రెగ్యులరైజ్ అయిపోవడం వల్ల యాక్నే కానీ హెయిర్ ఫాల్ కానీ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకా వాళ్ళ పీరియడ్ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటి రెగ్యులైజ్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇస్తుంటాం. ఇది మెనార్కే స్టేజ్ లో. సపోజ్ అడోల్సెంట్స్ అనుకోండి, అడోల్స్ అంటే 18+ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, లేదంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, లైక్ పీసీఓఎస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటాం. బిఫోర్ ప్రెగ్నెన్సీలో చాలా మందికి కాంప్లికేషన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ రాకపోకుండా కండిషన్స్ ఉంటాయి. డిలే అవ్వడం కానివ్వండి, లేదంటే కన్సెప్షన్ జరగకపోవడము, ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవడం, పీరియడ్ సమస్యలు కానివ్వండి, లేదంటే గర్భాశయంలో గడ్డలు ఏమన్నా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటికీ హోమియోపతి యూజ్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఆ కండిషన్ బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి కొన్ని కండిషన్స్ అప్పుడే క్యూర్ అయిపోయేలా ఉంటాయి. కొన్నిటికి ప్రివెంటివ్ గా మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. లైక్ సపోజ్ ఈ మోస్ట్లీ ఇలా 18+ ఉన్న వాళ్ళు బార్తోలిన్ అబ్సెస్ కామన్ గా చూస్తుంటాం. ఇదేంటంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ లో బార్తోలిన్ గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళకి కూర్చోవాలన్నా నిల్చోవాలన్నా కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఆప్సెస్ ఫామ్ అయింది అనుకోండి, అక్కడి నుంచి పస్ లాగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఈ కండిషన్ కి సర్జరీ అని వెళ్తుంటారు చాలా మంది. బట్ సర్జరీ లేకుండా కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు ఇలాంటి కండిషన్స్ లో. అది ఇంకా మళ్ళీ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి హోమియోపతిలో. లైక్ ఈ ఆప్సెస్ కానివ్వండి, బ్రెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్రెస్ట్ ఆప్సెస్ కండిషన్స్ కానీ, ఇవన్నిటికీ హోమియోపతి యూజ్ చేయొచ్చు. అది ఆ కండిషన్ బేస్ చేసుకొని ఆ కండిషన్ బేస్ చేసుకొని సర్జరీ వరకు వెళ్లకుండా మెయింటైన్ చేసుకునేలాగా ఉంటాయి కొన్ని. దాంతో పాటు కొన్ని డిసీజ్ ఎలా ఉంటాయంటే కంప్లీట్ గా క్యూర్ అయ్యేలాగా ఉంటాయి. బేస్డ్ ఆన్ కండిషన్ మాత్రం డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీలో కానివ్వండి, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఏదైనా ఉన్నా, లైక్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానివ్వండి, లేదంటే ఆ ప్రెగ్నెన్సీ డిఫికల్టీస్ అక్లాంషియా కానివ్వండి, హైపరెమ్సిస్ గ్రావిడేరియా అంటుంటాం. అంటే ఎక్కువగా వామిటింగ్స్ వస్తుంటాయి అట్లా వాళ్ళకి. ఇలాంటి కండిషన్స్ లో హోమియోపతి యూజ్ చేయొచ్చు. ఇంకా దాని తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత పార్చేషన్ టైం అంటున్నాం, లేదంటే కొన్ని కండిషన్స్ లో నార్మల్ డెలివరీ అయ్యేదాకా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. ఆ పెయిన్స్ కంట్రోల్ అయ్యేలాగా, బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేలా కూడా ఉంటాయి అనమాట. మనం చాలా మంది చెప్తూ ఉంటారు, ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా చెప్తుంటారు, మేము ఇలాంటి సర్జరీ కండిషన్స్ హోమియోపతి మందులు యూజ్ చేస్తామని చెప్పేసి. ఎందుకంటే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలని చెప్పేసి. అంత అడ్వాంటేజ్ ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్ ద్వారా. ఇంకా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా మదర్ కి కానివ్వండి, లేదంటే పాలు సరిగ్గా ఏర్పడకపోయినా కానీ, లేదంటే ఆ మిల్క్ గడ్డలు ఏదైనా ఏర్పడినా, అది ఆప్సెస్ ఏమైనా ఫామ్ అయినా కూడా అలాంటి కండిషన్స్ లో కూడా సర్జరీ లేకుండానే నార్మల్ గానే మెడిసిన్స్ తో క్యూర్ అయిపోయే కండిషన్స్ హోమియోపతిలో ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళకి ఏమైనా వెజల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఫ్యూచర్ లో లేదు వెజల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అయినా, ఎండోమెట్రియోసిస్ కానీ, బల్క్ యూట్రస్ కానీ, అడినోమైసిస్ కండిషన్స్ అంటుంటాం, లేదంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ కానీ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ, ఇవన్నిటికీ కూడా మన మెడిసిన్స్ ఉన్నాయి. ఈ అన్ని సర్జికల్ కండిషన్స్ అని చెప్తుంటారు చాలా మంది. బట్ సర్జరీ వరకు వెళ్లకుండా హోమియోపతి ద్వారా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మరి క్యూర్ అయ్యే టైం స్పాన్ ఎంత ఉంటుంది అంటారు హోమియోపతి వాడినప్పుడు? ఆ టైం స్పాన్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ కండిషన్ బేస్ చేసుకొని డిపెండ్ అవుతూ ఉంటుంది. కొన్ని అక్యూట్ కండిషన్స్ ఉంటాయి. అక్యూట్ కండిషన్స్ అంటే సడన్ గా వస్తుంటాయి వాళ్ళు. అక్యూట్ కండిషన్ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సడన్ గా డిసీజ్ వస్తుంది వాళ్ళకి. అది ఏదో క్యూర్ అయిపోవచ్చు, లేదంటే లైఫ్ డిరేంజ్ అయిపోవచ్చు. సో అలాంటి కండిషన్ హోమియోపతి యూస్ అవుతుంది. ఏ విధంగా అంటే ఆ అక్యూట్ కండిషన్స్ తగ్గే విధంగా, కంప్లీట్ గా క్యూర్ అయ్యేలాగా, డిరేంజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్రానిక్ కండిషన్స్ ఉంటాయి. క్రానిక్ కండిషన్స్ అంటే చాలా కాలం నుంచి వాళ్ళు బాధపడుతుంటారు ఆ డిసీజెస్ తోని. ఆ కండిషన్స్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా డిసీజ్ అనేది గుడ్ కండిషన్ లో మెయింటైన్ చేసేలాగా, సైజ్ తగ్గేలాగా, లేదంటే ఆ డిసీజ్ అనేది ప్రాపర్ హెల్తీ స్టేట్ లో మెయింటైన్ చేసేలాగా వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటాం. దాంతో పాటు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం స్పాన్ అనేది ఆ డిసీజ్ నేచర్ ని ఇంకా వాళ్ళ బాడీ కండిషన్ ని బేస్ చేసుకుని డిపెండ్ అవుతూ ఉంటుంది. అక్యూట్ డిసీజ్ అనేది విత్ ఇన్ కరెక్ట్
కొన్ని అక్యూట్ డిసీజ్ అనుకోండి విత్ ఇన్ 1 or 2 hours రిజల్ట్స్ కనిపిస్తాయి వాళ్ళకి, ఓకే. లేదంటే విత్ ఇన్ 1 month లోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని క్రానిక్ కండిషన్స్ అనుకోని దానికి ఒక లైఫ్ స్పాన్ ఒక టైం వరకు మెడిసిన్స్ యూస్ చేయాల్సి వస్తుంది. మినిమం 3 months 6 months అలా డిపెండ్ అవుతూ ఉంటుంది. అంటే కండిషన్ బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది. అది కూడా ఓకే. లైఫ్ లాంగ్ డిపెండెన్సీ ఏది ఉండదు హోమియోపతిలో. సో కొంతమంది మహిళలు ఏమనుకుంటారంటే మనకు వచ్చే ఏదైతే ప్రాబ్లం కన్సర్న్ ఉంటుందో అది చాలా పెద్ద కన్సర్న్, హోమియోపతి చిన్న చిన్న మందులు కాబట్టి దాని వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు అని చెప్పేసి కూడా ఆ అపోహలో అంటారు. మరి దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటారు? హోమియోపతి మందులు వైట్ పిల్స్ లాగా ఉంటాయి, స్వీట్ పిల్స్ అంటుంటాం చాలా మంది. అసలు ఏమనుకుంటే దానిలో ప్లాసిబో ఎఫెక్ట్ ఉంటుంది, అది మెడిసిన్ ఏమి ఉండదు అని చెప్పంటాం. బట్ అదంతా జత అపోహ మాత్రమే అండి. మనం కరెక్ట్ మెడిసిన్ ఇచ్చామనుకోండి కరెక్ట్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైతే నమ్మదో హోమియోపతిని, అది లేట్ గా పనిచేస్తుంది అంటే టైం టేకింగ్ ప్రాసెస్ తగ్గదని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా హోమియోపతి అడ్వాంటేజ్ తెలియదు వాళ్ళకి. హోమియోపతి గురించి తెలియని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు నమ్మి హోమియోపతిని యూజ్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా వాళ్ళకి మంచి రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ తిరుగుంటారు బట్ ఎక్కడా కనిపించిన రిజల్ట్స్ హోమియోపతిలో కనిపిస్తాయి. అదే మెయిన్ అడ్వాంటేజ్ హోమియోపతి ద్వారా. ఓకే. అంటే జనరల్ గా ఇప్పుడు ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్ గురించి అయితే దానికి అసలు హోమియోపతి పనికి రాదు అనే ఇదిలో ఉంటాయి, ఎందుకంటే అది చిన్న పిల్ల కాబట్టి అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. సో నిజంగా అసలు ఈ పిల్స్ వల్ల, హోమియోపతి పిల్స్ వల్ల అసలు అది ఎలా క్రియేట్ అవుతది, అది ఫీమేల్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? చిన్న పిల్స్ అయినా యాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సపోజ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవ్వడం, లేదంటే వెజనల్ అల్సర్స్ రావడం కానివ్వండి, లేదంటే అక్కడ ఏమైనా పాలిప్స్ డెవలప్ అవ్వడం, ఆబ్సెస్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కండిషన్స్ కూడా ఎలాంటి యాంటీబయాటిక్స్ లేకుండా, హార్మోన్ టాబ్లెట్స్ ఏది లేకుండా నాచురల్ గా క్యూర్ అయ్యే సొల్యూషన్ ఏదైనా ఉందంటే హోమియోపతి ద్వారా అనేది కూడా. హోమియోపతి అనేది ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గేలాగా కంప్లీట్ గా మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా ఇన్ఫెక్షన్ ని కంప్లీట్ గా డామేజ్ ఏదైతే ఉంటుందో ఆర్గన్స్ ఆ ఆర్గన్స్ మళ్ళీ రీస్టోర్ అయ్యేలాగా, హెల్దీగా మెయింటైన్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఇది పిల్స్ మైన్యూట్ గా ఉన్నా కూడా యాక్షన్ కూడా చాలా బిగ్ గానే ఉంటది. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే అన్ని ఒకేలాగా ఉంటాయి కదా, సో దాన్ని ఎలా డిఫర్ గా రోజు అనుకుంటారు ప్రజలు, దీన్ని ఎలా కనిపెట్టొచ్చు నిజంగా అది మనకి వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి, అన్ని ఒకేలా ఉంటాయని. మరి దాని గురించి ఏమంటారు? అంటే మెడిసిన్స్ డిఫరెంట్ గా ఉంటాయండి. నార్మల్ గా వెహికల్ అంటాం ఒకటి, మనం ఒక మందు తీసుకున్నామంటే దేని ద్వారా తీసుకుంటున్నాం, గ్లోబిల్స్ లా తీసుకుంటాం హోమియోపతి మందు అంటే వైట్ పిల్స్ లాగా ఉంటాయి. ఆ పిల్స్ లో కలిపే మెడిసిన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. అందుకని చూడడానికి సేమ్ గా కనిపిస్తాయి బట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి, డిఫరెంట్ యాక్షన్స్ కూడా కనిపిస్తాయి మనకి. ఓకే. సో ఇంకా ఇలా మనం ఇప్పటి వరకు ప్యూబర్టీ అండ్ అడోలసెన్స్ గురించి మాట్లాడాం, అలానే మెనోపాజ్ అప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటారు? అండి మెనోపాజ్ లో చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకి. అప్పుడే హార్మోన్స్ సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి, దాని ద్వారా బాడీ కండిషన్ మొత్తం డిరేంజ్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు హార్మోన్స్ మన బాడీ కండిషన్ ని, మెటబాలిజం అన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ మెనోపాజ్ స్టేట్ లో వాళ్ళకి హార్మోన్ కంట్రోల్ లాస్ అవడం వల్ల బాడీ పెయిన్స్ కానివ్వండి, యాక్నే రావడం, లేదంటే వెయిట్ గెయినింగ్ రావడం, మూడ్ స్వింగ్స్ రావడం కానివ్వండి, పాల్పిటేషన్స్ అంటుంటాం, లేదంటే బోన్ స్ట్రెంత్ ఇవన్నీ లాస్ అయిపోతూ ఉంటాయి. దాంతో పాటు వెజనా డ్రై అయిపోవడం, ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావడం, లైక్ యూనరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి మెనోపాజల్ స్టేట్ లో. ఇలాంటి స్టేజ్ లో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ లేకుండా కూడా హోమియోపతి ద్వారా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఆ డిసీజెస్ ని. లైక్ మెడిసిన్స్ తోనే కంప్లీట్ గా క్యూర్ అయ్యేలాగా, వాళ్ళ హెల్దీ లైఫ్ లీడ్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో మొత్తానికి ఒక ఫీమేల్ లైఫ్ లో వచ్చే స్టేజెస్ లో ప్రాబ్లమ్స్ ని హోమియోపతి ఎలా క్యూర్ చేస్తుంది, హోమియోపతి వల్ల వచ్చే యూజెస్ అండ్ దాని గురించి ఉన్న మిత్స్ అండ్ అపోహలు మీరు చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ.